మీలో ఎంతమంది ఎగ్ పెట్టండి అనగానే ఎగ్ వైట్ ఒకటి పెట్టి ఎల్లో వదిలేస్తున్నారు? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కృప, పిడియాట్రిషియన్ ఫ్రమ్ హయత్ నగర్. సో నా దగ్గరకు వచ్చే పేరెంట్స్కి ఎగ్ స్టార్ట్ చేయండి అని చెప్పగానే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఎగ్ వైట్ ఒకటే పెట్టాలా ఎల్లో కూడా పెట్టాలా అని. అసలు ఈ డౌట్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఎగ్ పెట్టండి అంటే యాజ్ ఎ హోల్ ఎగ్ పెట్టమని, బోత్ వైట్ అండ్ ఎల్లో. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే 6 monthsకి కంప్లీట్ అయ్యాక వాళ్ళకి సాలిడ్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళ గట్ టాలరేట్ చేస్తుంది, ఇష్యూస్ ఏం లేవు అంటే ఒక 7th monthకి అలా ఎగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఎందుకు రెండు కలిపి పెట్టాలి అంటే, వైట్ అనేది ప్రోటీన్ పవర్ హౌస్, కానీ ఎల్లోలో మిగిలిన పోషకాలు చాలా ఉంటాయి. అవి ఏంటంటే ఐరన్ ఉంటుంది, అంటే రక్తహీనతని ప్రివెంట్ చేస్తుంది, అండ్ వైటమిన్స్ ఉంటాయి ఏ అండ్ డి లాంటివి, డిహెచ్ఏ అండ్ కోలిన్ అని ఉంటాయి. అవి పిల్లల బ్రెయిన్ గ్రోత్కి చాలా అవసరం. ఇంకో డౌట్ ఏముంటుందంటే పేరెంట్స్కి, ఎల్లో అన్హెల్దీ కదా, కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అని డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ కొలెస్ట్రాల్ పిల్లల ఎదుగుదలకి అవసరం, వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదలకి ఎస్పెషల్లీ. సో ఎగ్ వైట్ అండ్ ఎల్లో ఖచ్చితంగా పెట్టండి. ఇంకా మీకు తెలిసిన పేరెంట్స్ వైట్ ఒకటే పెట్టి ఎల్లో పెట్టట్లేదు అన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి.